ఒంటిమెట్ట వచ్చిందేమో రాయచోటోళ్ళు, జమ్మల మడుగోళ్ళు పులివెందులు వచ్చారు. ఎందుకంటే పులివెందుల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఇంత తెగించలేరు. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు అక్కడే ఉండాలి. రేపు గవర్నమెంట్ మారిందంటే వాళ్ళ ప్రాణాపాయం ఉంటుంది. ఇట్టాగ వీళ్ళ తన్నడాలు లేకపోతే హింసించడాలు చేస్తే కనుక. కాబట్టి లోకల్ వాళ్ళని సేవ్ చేస్తూ జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి వర్గం అంటే అది స్ట్రాంగ్ బ్యాచ్ అనమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి కొట్టలేరు కదా రేపు పొద్దున గవర్నమెంట్ మారిన. కాబట్టి వాళ్ళ వర్గం వచ్చి ఇక్కడ ఓటు అంటే పులివెందుల్లో జమ్మల మడుగోళ్ళు ఓటేశారు, రాయచోటోళ్ళు వచ్చి ఒంటిమెట్లో ఓటేశారు. ఓపెన్గా ఏకంగా పదవులు ఉన్నోళ్ళు వాళ్ళు. జోక్ ఏంటంటే ఆయన ఎవరో ఆ జమ్మల మడుగుకి సంబంధించిన కమలాపురానికి సంబంధించిన అతను దీంట్లో ఫోటో కూడా పెట్టాడు, ఏది సోషల్ మీడియాలో తను ఓటేసినట్టు. తన నియోజకవర్గంగా దాంట్లో ఓటేసి ఈ ఇంకు కూడా చూపించాడు అనమాట. అది నవ్వు వచ్చింది అన్నిటికంటే కూడా. అంత బరితెగింపు జరిగిపోయింది అక్కడ. ఓ రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థని చంపేసుకున్నారు ఇక్కడ. కాకపోతే విజయమే. ఓ రకంగా చెప్పాలంటే అవినాష్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు బీటెక్ రవి. ఎందుకు? అవినాష్ క్రిందసారి అతను గెలిపించాడు పరోక్షంగా. ఇప్పుడు అదే బీటెక్ రవి అదే అవినాష్కి జల్లగొట్టాడు. ఇప్పుడు అవినాషే కదా అక్కడ బాధ్యత.